న్యూస్ అమెరికాలోని చికాగోలో జరిగిన దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి సాయితేజ మృతి చెందారు. మృతుడి స్వస్థలం ఖమ్మంలోని రామన్నపేట. ఎంఎస్ చదివేందుకు 4 నెలల క్రితమే సాయితేజ అమెరికా వెళ్లాడు. సాయితేజను నుఖారపు కోటేశ్వరరావు కుమారుడిగా గుర్తించారు. చికాగోలో ఎంబీఏ చదువుతున్నాడు సాయితేజ. పార్ట్ టైమ్ గా స్టోర్లో ఉద్యోగం చేస్తున్నాడు సాయితేజ. అయితే సాయితేజపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం క్యాష్ కౌంటర్లోని నగదుతో పరారయ్యారు దుండగులు. నిన్న అమెరికన్ కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం 6 గంటలకి సాయితేజ హైదరాబాద్లో బీబీఏ కంప్లీట్ చేసి ఎంబీఏ నిమిత్తం మొన్నే జూన్ 15వ తారీఖున అమెరికాలోని చికాగో స్టేట్లో కాంకోడియా యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. సాధారణంగా భారత విద్యార్థులు అక్కడ పీజీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఆనవాయితీ, వాళ్ళ యొక్క చదువులు మెయింటెనెన్స్ కోసం. ఈ క్రమంలోనే నూకవరపు సాయితేజ పోయిన 1 మంత్లోనే ఒక స్టోర్లో ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగంలో జాయిన్ కావడం జరిగింది. తన బాధ్యతగా కాలేజ్ పూర్తయిన తర్వాత నిన్న సాయంత్రం స్టోర్కి వెళ్ళడం జరిగింది. అమెరికన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత దుండగులు స్టోర్లో ప్రవేశించి సాయితేజ ఉన్న క్యాష్ కౌంటర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన సాయితేజ వెంటనే క్యాష్ కౌంటర్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ ఆ క్యాష్ కౌంటర్లో ఉన్న క్యాష్ మొత్తాన్ని తీసుకొని ఆ తర్వాత వెనువెంటనే అతి దగ్గరలో ఉన్న సాయితేజని ఇక్కడ పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉండి కాల్చి చంపడం జరిగింది. ఇలాంటి చర్యలు చాలా దుర్మార్గమైనవి. భారతదేశంలో ఎవరైతే టాలెంట్ ఉన్నారో, ఎవరైతే మెరిట్ ఉన్నారో ఇలాంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు విదేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలకి పునాది వేస్తున్న క్రమంలో భారతీయ మెరిట్ విద్యార్థులపైనే ఇలాంటి హత్యలకు పాల్పడడం చాలా దారుణం. భారత ప్రభుత్వం కూడా దీని మీద తక్షణం స్పందించేసి భారతీయ విద్యార్థుల మీద జరిగే ఆగడాలను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ అమెరికాలో ఉన్న తానా ప్రతినిధులందరితో కూడా టచ్లో తీసుకొని అక్కడ జరిగే పోస్ట్ మార్టం కానీ మళ్ళీ అమెరికా నుంచి ఇండియాకి కార్గోలు పంపించే విషయాలను కూడా మధు గారు కూడా ఈరోజు మార్నింగ్ మాట్లాడటం జరిగింది.